హాయ్ ఫ్రెండ్స్, నేను అరుణ. ఈరోజు మీకు 3 రకాల బలమైన రాగి జ్యూసెస్, వెరైటీ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ది రాగి కీరండి. ఇది 2 స్పూన్స్ రాగి పౌడర్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని వాటర్ తోటి ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాసు వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి. ఇది కలిపి పెట్టుకున్నది దాంట్లో యాడ్ చేయాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేయాలి. అది కొంచెం చిక్కపడే వరకు ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, ఈ కంటెన్సెన్స్లో అవ్వగానే దీంట్లో కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేయాలి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ బెల్లం కానీ షుగర్ కానీ తేనె కానీ వేసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎంతో బలమైందండి, చాలా చాలా హెల్దీ. పిల్లలు అందరూ చక్కగా తాగేస్తారు. ఇక రెండవది రాగి జావ అండి. ఇది సమ్మర్లో చాలా మంచిది. దీన్ని కూడా సేమ్ 1 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకున్నాను. దాంట్లో తగినన్ని వాటర్తో కలిపేసుకొని రెడీ పెట్టుకోవాలి. దీంట్లో విటమిన్ సి, విటమిన్ డి చాలా ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇది చూడండి, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరిగించి దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది మరగగానే వాటరు ఇది కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. ఇది కాస్త చిక్కపడగానే ఒక 2 మినిట్స్ చిక్కపడగానే ఇగో ఇలా అయిపోతుంది. చూడండి, తొందరగా అయిపోతుందండి ఇది. దీన్ని స్టవ్ ఆర్పేసి చల్లారి పెట్టుకోవాలి. ఇది చాలా మంచిదండి, సమ్మర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కూలింగ్ బాగా మన బాడీలో చల్లదనాన్ని ఇస్తుంది మజ్జిగ చేసుకోవడం వల్ల. ఇలా చిక్కటి మజ్జిగతోటి కలిపేసుకోవాలి. మీకు చిక్కగా కావాలన్నా పల్చగా కావాలన్నా దాన్ని మజ్జిగ పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా చేసుకొని తాగితే సూపర్గా ఉంటుందండి. ఇక మూడవది రాగి బటర్ మిల్క్. ఇది చాలా చాలా హెల్దీ అండి. చూడండి, ఇది కలిపేసుకోవాలి దానిలో అన్నిట్లాగానే. పౌడర్లో వాటర్ కలిపి పెట్టేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు మరగనిచ్చి దాంట్లో కలిపేసుకోవాలి. ఇది ఫాస్ట్గా చూపెడుతున్నానండి, సేమ్ కదా. ఇలా చిక్కబడగానే స్టవ్ ఆర్పేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, అల్లము అన్నీ ఒక మిక్సీ జార్లో 1-2 ఉల్లిపాయలు వేసుకోండి. ఒక 1/2 ఇంచు అల్లం, 1 కప్పు ఉడకబెట్టిన రాగిది, 1 కప్పు పెరుగు, దాంట్లో కొద్దిగా కరివేపాకు, 1 పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకొని గ్లాసులో పోసుకొని దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని తాగితే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.